ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. విషయం ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, మొన్న నేను షూట్కి వెళ్తున్నాను అనేసి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నానండి. చాలా హ్యాపీగా ఉన్నాను. 2 సంవత్సరాలు నేను పడ్డ కష్టానికి నాకు ఫలితం వచ్చిందేమో అనిపిస్తుందండి ఈరోజు నాకు. ఎందుకంటారా, నాకు యూట్యూబ్లో మానిటైజేషన్ అయ్యి అమౌంట్ వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డానో ఈరోజు నేను అంత సంతోషపడుతున్నాను. విషయం ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు ఒక షార్ట్ ఫిల్మ్లో ఆఫర్ వచ్చిందండి. నేను విజయనగరం వెళ్తున్నాను అనేసి. అయితే అది పల్సర్ బైక్ రమణ గారి షార్ట్ ఫిల్మ్ అండి. ఆయనతో కలిపి చేశాను అన్నమాట. ఆయన డైరెక్షన్లో చేశాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆ సార్తో సెల్ఫీ దిగాలని, లేకపోతే తను కలిసి మాట్లాడాలని చాలా ట్రై చేశానండి చాలాసార్లు. కానీ నాకు అవ్వలేదు. చాలామంది ఆయన మాకు తెలుసండి, రాజేశ్వర్ గారు ఆయన మా ఫ్రెండేనండి, మా పక్కిల్లేనండి అని చెప్పారు. కానీ ఎవరు కూడా తనతో నాకు ఒక సెల్ఫీ ఇప్పించలేదు, తను పరిచయం చేయలేదండి. ఎందుకంటే నాకు డాన్సర్స్ అన్నా సింగర్స్ అన్నా నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇదంతా ఎలా జరిగిందంటారు? ఇదంతా ఈ క్రెడిట్ అంతా మీదేనండి. ఎందుకంటారా, యూట్యూబ్లో నార్మల్గా రీల్స్ చేసుకునే నన్ను ఇంత సపోర్ట్ చేశారు, ఇంతవరకు తీసుకొచ్చారు. నాలో టాలెంట్ ఉందన్న విషయం నాకే గుర్తు చేశారు ఫ్రెండ్స్. మీ అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలి కూడా నాకు తెలియట్లేదు. ఈ మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఫ్రెండ్స్, సార్తో దిగిన ఫోటోలు, అంటే పల్సర్ బైక్ రమణ గారితో దిగిన ఫోటోలు అండ్ ఆయనతో చేసిన వీడియో ఇవన్నీ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. మీ అందరూ చూసి నేను ఎలా చేశాను ఏంటి అనేది చెప్పండి ఫ్రెండ్స్. ఈ షార్ట్ మూవీ కూడా డిసెంబర్లో రిలీజ్ అవుతుందంట. అది కూడా చూసి నా యాక్టింగ్ ఎలాగుందో చెప్పండి, కాస్త సపోర్ట్ చేయండి. ఇంతవరకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేసినట్టయితే నేను ఇంకా ముందుకెళ్తానండి. కానీ దీని అంతటికీ కారణమైతే నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన యూట్యూబ్కి, నెక్స్ట్ నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇంకా ఇంతకు మించి అయితే నేను ఏం చెప్పలేను. నా ఫేస్లో అయితే ఆనందం మీకు తెలుస్తుంది కదా. ఒక విషయం చెప్పాలండి, 2 years బ్యాక్ మా ఊరు వచ్చారు పల్సర్ బైక్ రమణ గారు. సార్తో సెల్ఫీ దిగాలని 1 hour వెయిట్ చేశానండి. అంటే ఎప్పుడు వస్తారా అని వచ్చారు. మామూలుగా 2-3 సాంగ్స్ చేసేసరికి టైం అయిపోయింది. నేను స్టేజ్ మీదకి వెళ్ళలేకపోయాను. నాకు సెల్ఫీ దొరకలేదు. చాలా బాధపడ్డాను. తెలిసిన వాళ్ళని అడిగాను, రిక్వెస్ట్ చేశాను, పేర్లు ఎందుకులేండి, చాలామందిని అడిగాను, ఒక్క సెల్ఫీ ఇప్పించండి, సార్ అంటే నాకు చాలా ఇష్టం అభిమానం అనేసి. ఎవరు పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని నేను రమణ గారితో చెప్పాను. సార్ 2 సంవత్సరాల క్రితం మా ఊరు వచ్చారండి, మీకోసం చాలా వెయిట్ చేశాను. మా వాళ్ళందరినీ, అంటే మాకు తెలిసిన వాళ్ళని అడిగానండి మీతో ఒక్క సెల్ఫీ ఇప్పించమని, కాకపోతే అవ్వలేదండి. అంటే ఒకే ఒక్క మాట అన్నారండి రమణ గారు, ఎందుకమ్మా అంత బాధపడతావు, మీరే నా దగ్గరకు వచ్చారు, ఆల్రెడీ ఇంత దూరం వచ్చారు, మీకు ఎన్ని సెల్ఫీలు కావాలంటే అన్ని సెల్ఫీలు తీసుకోండి, చెప్పండి ఏ వీడియో కావాలంటే ఆ వీడియో తీసుకోండి, ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు అనేసి చెప్పారండి. అదైతే ఆయన చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. మంచి అయినా చెడైనా అంతా మీతో చెప్పుకునే అలవాటు ఫస్ట్ నుంచి ఉంది, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్సే నాకు ఒక విటమిన్ ట్యాబ్లెట్స్ లాంటివి అనమాట. ఓకేనా, బాయ్ బాయ్. హాయ్ అండి, నేను మీ పల్సర్ బైక్ సింగర్ రమణని. నా పక్కనే ఉన్న రాజేశ్వర్ గారు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మంచి టాలెంటెడ్ పర్సన్, యాక్టర్ కూడా. సో ఈ రోజు కలవడానికి రీజన్ ఏంటంటే, ఒక December 31 ఒక షార్ట్ ఫిల్మ్ లో తనకు ఒక క్యారెక్టర్ ఇచ్చాము. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. సో ఈ మధ్య కాలంలో రాజేశ్వర్ శర్మ వ్లాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో తను చేసే వ్లాగ్స్ అన్ని కూడా ఆ ఛానల్ రిలీజ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా నన్ను అయితే ఎంతగానో అయితే సపోర్ట్ చేశారు. సో అమ్మగారిని కూడా మీరు అందరూ కూడా అలాగే సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఆ ఛానల్ ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఇంకెంతో ఉన్న స్థాయికి తీసుకెళ్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.